అటు సూర్యుడు ఇటు మొలిచినా, రాత్రి పగలైనా, చీకటి వెలుగైనా ఇలా సినిమా డైలాగులు చూసి ఇదంతా అసాధ్యమని అనుకుంటాం కదా. కానీ అలాంటి ఇంపాసిబుల్స్ని కూడా పాసిబుల్ చేస్తానంటోంది అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే సంస్థ. అవును, సూర్యుడిని పగలే కాదు రాత్రి కూడా వచ్చేలా చేస్తామంటోంది. కాకపోతే ఒరిజినల్ సూర్యుడిని ఉపయోగించుకుంటూనే కృత్రిమంగా వెలుగుల్ని సృష్టించే భారీ అద్దాలను నింగిలో ఏర్పాటు చేయబోతోంది ఈ కంపెనీ. ఇందుకీ ఈ ప్రాజెక్టు వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఇది సాధ్యమయ్యే పనేనా? సూర్యుడు పగలే కాదు ఇక రాత్రి కూడా వస్తాడు. ఆర్టిఫిషియల్ సూర్యుల తయారీలో సైంటిస్టులు. భవిష్యత్తులో భూమిపైన పగలు రాత్రి తేడా ఉండదా? పగలంతా సూర్యకాంతి, రాత్రైతే చీకటి. ఇది ప్రకృతి ధర్మం. అయితే దీన్ని మార్చేస్తామంటోంది అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే సంస్థ. రాత్రిళ్ళు కూడా సూర్యకాంతి భూమిపై పడేలా చేస్తామని అంటోంది. దీనికోసం రోదసిలోకి ఒక భారీ అద్దాన్ని పంపేందుకు ఆ సంస్థకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ నుంచి అనుమతి లభించింది. ERNDL-1 అనే ఉపగ్రహాన్ని ఆ సంస్థ రోదసిలోకి పంపనుంది. చీకటి పడ్డాక సూర్యకాంతిని భూమిపైకి పరావర్తనం చెందించే 60 అడుగుల అద్దాన్ని ఇది మోసుకెళ్తుంది. 640 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ ఉపగ్రహం సేవలు అందిస్తుంది. ఈ ఏడాది చివర్లో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాత్రివేళ 5 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశంపై వృత్తాకారంలో సూర్యకాంతిని పరావర్తనం చెందించవచ్చు. వీటి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సౌర విద్యుత్ కేంద్రాలకు మరింత సమయం పాటు సూర్యకాంతి లభిస్తుంది. అప్పుడు ఎక్కువ విద్యుదుత్పత్తి అవుతుంది. విపత్తుల సమయంలో చీకటి ప్రాంతాల్లో ఈ అత్యవసర కాంతిని అందించే అవకాశం ఉంటుంది. నిర్మాణ ప్రదేశాలను, రాత్రివేళ వీధులను జనరేటర్లు లేకుండానే ప్రకాశవంతం చేయొచ్చు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వెలుగులు, సోలార్ వ్యవస్థల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. 2035 నాటికి ఏకంగా 50,000కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించాలని రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రిఫ్లెక్షన్ మిర్రర్ కోసం పల్చటి అల్యూమినియం అద్దాలను వాడతారు. భూమికి సుమారు 680 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. అలా భూమి చుట్టూ కనీసం 50,000 అద్దాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో అద్దం భూమి వైపుకు మళ్లితే అది 5 చదరపు కిలోమీటర్ల మేర వెలుగుల్ని పంచుతుంది. ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వకుంటే ఇదంతా కార్యరూపం దాల్చడానికి మరో 5 ఏళ్లైనా పడుతుందని కంపెనీ చెబుతోంది.